కిషన్ రెడ్డి మీద సీఎం గరం, సీట్లలో సౌత్ ఇండియాకు నష్టం. సింపుల్ గా మీనాక్షి ఎంట్రీ, చెప్తాం మేడం స్పెషాలిటీ ఏంటి. కొత్త ఎయిర్పోర్ట్ కు పర్మిషన్, వరంగల్ పబ్లిక్ ఫుల్ ఖుష్. చెప్తాండ్రట కాళేశ్వరం కథలు, అడ్డగోలుగా పెట్టిండ్రట పైసలు. ఇడ్లీలో ప్లాస్టిక్ పై నిషేధం, క్యాన్సర్ వస్తుందనే గీ ఆదేశం. మీకు తెలిసి ఏ లీడర్ అన్న కారు లేకుండా ఆటోలో వంగ చూసిండ్రా? తోపు లీడర్ అయ్యుండి నడుచుకుంటూ పోతోళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏసీ అర్రలకెళ్ళి బయటికి వస్తారా? ఎడకన పోతే పెద్ద పెద్ద హోటళ్ళు కాకుండా చిన్న చిన్న గెస్ట్ హౌస్లు ఉంటారా? రాగానే పువ్వుల గుత్తులిచ్చి శాల్వాలు కప్పకుంటే మెచ్చుతారా? మంచిగా కటౌట్లు బ్యానర్లు పెట్టకుంటే ఏమనరా? ఏ గసంటోళ్ళు గీ కాలంలో ఎక్కడున్నారు అంటురులే. కానీ దేశంలో బరాబర్ ఒకళ్ళున్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఢిల్లీకెళ్ళి ఇన్ఛార్జికి వచ్చిన మీనాక్షి నటరాజన్ మేడమే. కావాలంటే మీరే చూడుర్రి. ఢిల్లీకి వెళ్ళి పెద్ద మేడం వస్తుందని పిసిసి అధ్యక్షుడు తయారున్నాడు. గాలి మోటార్ల డిపోలు అనుకునేరు, కాచిగూడ రైల్ స్టేషన్ లా. ఢిల్లీకి వెళ్ళి బండి వచ్చింది, మేడం దిగింది. మెడలో పార్టీ కండు వేసి ఎల్కని చెప్పిండ్రు. చలో నడువురి అనగానే అందరు కదిలిండ్రు. సంకకు సంచి, ఈపులో బ్యాగు పట్టుకుంటామన్నా పక్కోళ్ళకి ఇయ్యలే. మీనాక్షి నటరాజన్ చాలా సింపుల్. మళ్ళా విమానంలో వచ్చేంత పతారున్నా రైలు వచ్చుడే ఇష్టం మేడానికి. ఇంకోలైతే సీదా 5 సుక్కల హోటల్లో దిగుతుండే. కానీ ఈమె దిల్కుషా గెస్ట్ హౌస్ లో రూమ్ ఆన్లైన్ లో బుక్ చేసుకుంది 50 రూపాయలు కట్టి. సీఎం సారు మంత్రులే ఇడికొచ్చి కలిసిపోయిండ్రు. దరఖాస్తులు పట్టుకొని కార్యకర్తలు వచ్చిండ్రని మేడమే బయటకు వచ్చి తీసుకుంది. గీ అన్న పువ్వుల గుర్తియబోతే నాకు నచ్చది వద్దన్నది. అగో ఒక్క ఇసారా చేస్తే కాళ్ళ కాడికి కారు ఉరికొచ్చేంత పతారున్నా ఎర్ర టెండలో నడుచుకుంటూనే రోడ్డు దాటబట్టే. मुझे संगठन के कार्यकर्ता के तौर पर काम करने का मौका दिया गया है. जो संवैधानिक मूल्यों के हिसाब से भारत निर्माण का सपना राहुल जी का है, उस सपने को साकार करने की दिशा में काम. కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫస్ట్ టైం గాంధీ భవన్ కు వస్తుందంటే ఆఫీస్ అవపడకుండా ఫ్లెక్సీలు బ్యానర్లు కటౌట్లు పెట్టి పటాకులు కాల్చి బ్యాండ్ బాజాలతోటి జోరుగా ఎదుర్కొంటారు. గసొంటి బంద్ చేయాలి, నాకు నచ్చదని ముందే చెప్తే గిట్లున్నది. ఇక పిసిసి మీటింగ్ లో కూడా పువ్వుల గుత్తులు ఇచ్చుడు, శాల్వల్ కప్పుడు ఫోటోలు దిగుడు ఇవేం లేవు. ఇదెక్కడి కథరు? ఎవరొచ్చినా ధూమ్ధామ్ చేసేది. ఇప్పుడు అంతా కొత్తగా ఉందని పరిశాన్ అయినరు మీనాక్షి మేడం గురించి తెలియనోళ్ళు. వారు నీతి నిజాయితీకి మారు పేరు. వారి గాంధీయన్ ఆలోచన, ఐడియాలజీ, సింప్లిసిటీ దేశవ్యాప్తంగా కూడా దానికి వారు ప్రసిద్ధిగాంచిన. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పుట్టి ఎన్ఎస్యుఐ సంఘానికి పెబ్బాయి ఓ పార్ ఎంపీగా గెలిచింది. పెళ్లి చేసుకోలే, పార్టీ లైన్ దాటే ముచ్చటే ఉండది. ఎమర్జెన్సీ మీటింగ్ అయితే తప్ప విమానం ఎక్కది. ఎక్కడికి పోయినా రైలే. బ్యాగుల 2 జతల బట్టలు, 2 జతల చెప్పులు. విందు భోజనాలకు, ఫంక్షన్ హాళ్లకు చాలా దూరం. శనారం మౌనవ్రతం, ఎవ్వరితోటి మాట్లాడది. అంత సైగలే. ఎనుకో 10 కార్లు, ముంగటో 10 కార్లు ఉండొద్దు. ఒక్క కారే అదిగిన లేదంటే ఆటోల్నే. రాత్రేడాన్ని ఉండాల్సి వస్తే సొంత బైకంతో సర్కార్ వారి గెస్ట్ హౌస్లనే ఉంటది. టైం అంటే టైమే, నిమిషం కూడా ఆలస్యం చేయది. రావాల్సిన వాళ్ళు రాకుండా మీటింగ్ చాలు చేసుడే. ఏమున్నా అందరి ముంగట మాట్లాడు తప్పితే పక్కకు పోయి సీక్రెట్ మీటింగ్ పెట్టదట. మాటలు తక్కువ పనులు ఎక్కువ అని మేడానికి పేరు. मेरे पास जब मिस्ड कॉल आते हैं, मैं सबको बता रही हूँ कि उसमें जिनके नाम मैंने नोट किए हुए हैं उनको मैं बाद में फोन करती हूँ. जिनका नाम सेव नहीं है उनको मैं पहले कॉल बैक करती हूँ कि वो हमारे कार्यकर्ता होंगे. उनसे पहले बात करना हमारी जिम्मेदारी है. उन्हीं के दम पर हम लोग कुछ भी बनते हैं. గాంధేయ మార్గంలో గింత సింపుల్ గా ఉంటది కాబట్టి గాంధీ ఫ్యామిలీకి చాలా దగ్గర అయింది. తెలంగాణలో పార్టీ మంచి చెడ్డలు చూసుకోమని ఇడికి పంపిండ్రు అన్నట్టు. ఇంతకు ముందున్న కాంగ్రెస్ ఇన్ఛార్జీలు గాలి మోటార్లు వస్తుండ్రి, ఇల్లు పోయి జోరుగా ఎదుర్కొనేది. ఆ లేక్ నెంబర్ హోటల్లో దిగితే సన్మానాలు, సత్కారాలు, భజన స్పీచ్లతోటి ఖుషి చేసేది. మీనాక్షి మేడం రూట్ సపరేట్ కాబట్టి కాంచి కాంగ్రెస్ పార్టీ కథ ఎట్లుంటదో చూడాలి. మొన్న సీఎం సారు ఢిల్లీకి పోయి ప్రధానమంత్రి సార్ను కలిసి వచ్చిండు. సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమిస్తలేరన్న లొల్లి నడుస్తుంది. ఇక ఇయాల్టితోటి కులగణన 2వ సర్వేకి నోడిచింది. రైతు భరోసా అందరికి అందలే. ఇక జప్పున్నే కొత్త రేషన్ కార్డులు వంచుతారట.
3 ఎమ్మెల్సీ ఓట్లు ఒడిచినాయి. ఇంకో 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్లు రాబోతున్నాయి. గిసొంటి అల్ల తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ మేడం వచ్చి అందరితోటి మీటింగ్ పెట్టింది. అట్లనే రేవంత్ రెడ్డి సారు గీ ముచ్చట్లెల్ల పెట్టిండు. మొన్న ప్రధానమంత్రి సార్ను కలిసి వచ్చిండ్రు. అప్పుడు గోరినాయాన్ని పట్టుకొచ్చే జిమ్మెదారి సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సార్ మీదనే ఉన్నదన్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. బీఆర్ఎస్ పార్టీ ఓడిన బాధలుండి తెలంగాణకు అన్యాయం చేస్తుండట. ఇది ఎంతసేపున్నా సైంధవ పాత్ర. ఈ రోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. దేశంలో ఎంపీ సీట్లు పెరుగుతాయనే చర్చ నడుస్తుంది కదా. జనాభా మీదికెళ్ళి వంచితే దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయని వచ్చిండు. ఈ రోజు అమిత్ షా గారు సీట్లు ఏం తగ్గవు అంటుండు. అంటే ఏం పెంచననే కదా. లాజిక్ అర్థమవుతుందా మీకు? దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణను పాటించినాయి. దాంతో దక్షిణాది రాష్ట్రాలలో జనాభా పూర్తిగా తగ్గిపోయింది, ఆర్ స్టెబిలైజ్ అయింది. బీమారు రాష్ట్రాల సీట్లన్నీ పెంచుకొని దక్షిణాది అసలు సీట్లతోని ఓట్లతోనే పని లేకుండా శాశ్వతంగా బీజేపీ అధికారంలో ఉండాలని కుట్ర చేస్తుంది. మన జిందగీలా ఎక్కువ మాట్లాడుకున్న ప్రాజెక్ట్ ఏదన్నా ఉన్నదంటే అది పక్క కాళేశ్వరమేనబ్బా. హౌ నక్ష గీసిన కాంచి షురు చేస్తే రిబ్బన్ కటింగ్ దాకా ఒగెత్తు, ఆడికెళ్ళి పిల్లర్లు గూలి ఎంక్వైరీ నడిచేదానికి ఒగెత్తు, తాపకో ముచ్చట గడికో వార్త. 1,00,000 కోట్లు పెట్టిన ప్రాజెక్టు తోటి కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయో గాని కాళేశ్వరం కథలైతే మామూలుగా లేవు పో. కాళేశ్వరం నేనే కట్టినా అని చెప్పుకునే సార్ ఫామ్ హౌస్ లో నిమ్మలంగా ఉన్నాడు. ఇంజనీర్లు ఇరుక్కుంటాండ్రు. ముఖ్యమైన వాళ్ళని మల్లోపారు ఎంక్వైరీకి పిలిస్తే మాదేముంది, అప్పటి సీఎం గారు ఎట్లా చెప్తే అట్లా చేసినాం అన్నారట సాప్ సీదా. గీడెందుకు కడతారు గాడ కట్టురని అన్నారం సుందిల్ల జాగాలు మార్పిచ్చిండట కేసీఆర్ సారే. కాంట్రాక్టర్లకు 160 రూపాయలు అడ్వాన్సులు ఇస్తానికి రూల్స్ మార్చి పడేసిర్రట. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లా కట్టేది, ఏడేడు ఏమేం కట్టేది, దేనికి ఎంత ఖర్చు అయ్యేది రిపోర్టు తయారు చేస్తానికి 667 కోట్లు పెట్టిరంటే చూడుర్రిగా. ఉత్త 19 కోట్లే అన్నారట మనోళ్ళు. మరి ఈ బిల్లులేందుకు, కాయిదాలేందని ముంగటేస్తే గుడ్ కిల్ మింగిరట కమిషన్ ముంగట. అప్పటి పెద్ద ఇంజనీర్ మురళీధర్ సార్ని ఏం అడిగినా నాకు మతికి లేదు, మర్చిపోయినా క్యాల్ తప్పినట్టు అవుతుందని అంటే తప్పించుకోవద్దని మంచిగానే క్లాస్ బీకిండట ఎంక్వైరీ చేస్తున్న ఘోష్ సారు. ఉరాగా టెస్టులు చేయలే, డిజైన్లు కరెక్ట్ లేవు, మీదికెళ్ళి రిపోర్ట్ రాకముందుకే పనులు షురూ చేసిరట. ఆత్రం మాత్రం పనులు ఎట్లా నడుస్తున్నాయి, ఏం మెటీరియల్ వాడతారు, డిజైన్ల ప్రకారం ఏమి ఉందా లేదా అనేది 3 నెలలకొకసారి చెకింగ్ జరిగేది ఉంటే 4 ఏళ్లలో ఒక్కపారే కథకతోలు ఓడిపించారు అంటే చూడురిగా. ఆ ఇంజనీర్లను ఆఫీసర్లను అందరిని పిలిచి మాట్లాడిండ్రు. ఇక చెప్పునే గవర్నమెంట్ కు రిపోర్ట్ వస్తుందట. గీళ్ళని కాదు అసలు సార్ను పిలిచి ఎంక్వైరీ చేయాలనేది బీజేపీ డిమాండ్. కానీ ఒక్కసారి కూడా కనీసం కేసీఆర్ నోటీస్ ఇచ్చి కేసీఆర్ విచారణ కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే సాహసం మీరు చేయాలి. కేసీఆర్ కుటుంబానికి నోటీస్ ఇచ్చే సాహసం మీరు చేయాలి. ప్రకాష్ అన్న, ఇక నీకు తిప్పలు తప్పినట్టయితే ఇక శనివారం పొద్దుముకు ఎక్కితివా అంటే చూస్తుండగానే వరంగల్ దిగుతావు. మళ్ళా సోమవారం పొద్దుగాల ఎక్కితివా అంటే ఆఫీస్ టైంకు హైదరాబాద్కు వచ్చేస్తావు. పైసలు పోతామైతే అనుకుంటే బిందాస్గా పోయిగా. ఓ షీనన్న, నీకు కూడా మస్తు ఫాయిదానే. కొత్తగా ఎక్కేదేముంది, బస్సు ఎక్కుతలేమా రైలు ఎక్కి పోతలేమా అంటురా. లేలే గీ ముచ్చటి ఇంటిరా అంటే హబ్బా అని మొగుల మీదకి చూస్తారు పక్కా. రైట్. మామనూర్ ఎయిర్పోర్ట్ కు పర్మిషన్ ఇచ్చింది సెంటర్ గవర్నమెంట్. హైదరాబాద్ లో ఉన్న శంషాబాద్ డిపోకు 150 కిలోమీటర్ల లోపటి ఇంకోటి కట్టద్దనే రూల్ ఉండే. గట్లయితే మాకు తిప్పలైతుందని సెంటర్ వాళ్ళకి చెప్తే సరే అని కండిషన్ కట్ చేసిండ్రు. ఇక వరంగల్ శివార్లు 1 నెంబర్ డిపో కట్టబోతున్నారు సకల సౌలతులతోటి. 1000 ఎకరాలు కావాల్సి ఉంటే 696 ఎకరాల భూమి తయారుంది. ఇంకో 253 ఎకరాలు కావాలి. స్టేట్ గవర్నమెంట్ 205 కోట్లు కూడా ఇచ్చింది భూమి కోసమే. నేనే పోయి పర్సనల్ గా రామ్మోహన్ నాయుడు కలిసి వరంగల్ ఎయిర్పోర్ట్ కావాలని ప్రతిపాదన చేసిందే నేను కదా. తక్కువ పడ్డ భూమిని కూడా భూసేకరణ చేసి ఎయిర్పోర్ట్ కి అప్పచెప్పిందే నేను కదా. చంద్రశేఖరరావు 10 సంవత్సరాలు వరంగల్ ఎయిర్పోర్ట్ రావాలని, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ ఉండాలని, వరంగల్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాట్లు చేయాలని ఏది చేయలేదు. అంతోకే అనుకుంటే జప్పున్నే పనులు చాలు చేస్తారట. అయితే నిజాం నవాబ్ కాలంలో దక్షిణాసియా ఖండంలోనే పెద్ద ఎయిర్పోర్ట్ ఉండే. ఈడ వ్యాపారాలు చేస్తానికి వాడేది నవాబు. చైనా తోటి యుద్ధం జరిగినప్పుడు మస్తు అక్కడికి వచ్చింది. ప్రధానమంత్రులు కూడా దిగిండ్రు. ఈడ ఏమైందో ఏమో 32 ఏళ్ల కిందట మూత పడితే తెలంగాణ వచ్చినాక 11 ఏళ్లకు మళ్ళా చూడబోతున్నాం. మామనూరు గాలి మోటార్ డిపో తయారయ్యానా అంటే హైదరాబాద్కి వెళ్ళి చూస్తుండగా పోవచ్చు. అటు కరీంనగర్ ఇటు ఖమ్మం పబ్లిక్ కూడా మస్తు అక్కర వస్తుంది. ఎయిర్పోర్ట్ ఉన్నదంటే కొత్త రోడ్లు వస్తాయి, ఎన్నో బిజినెస్లు నడుస్తాయి, మస్తు డెవలప్మెంట్ ఉంటది. ఈ తీరులో తెలంగాణలో 2వ ఎయిర్పోర్ట్ చూడబోతున్నాం అన్నట్టు.
ఇవాళ ఉన్న జాగల నిమ్మలంగా కూర్చొని పనులు చేసుకుంటున్నామంటే దేశం గెట్టు కాడ కొట్లాడుతున్న మన జవాన్ల పుణ్యమే. ఎండనక వాననక సలికి దట్టుకొని గస్తీ కాస్తుంటారు. పడని దేశాలు పంచాదులకు వస్తుంటే మన తడాకేందో చూపిస్తారు. దేశాన్ని కాపాడటానికి జవాన్లు వాళ్ళ చేతుల తుపాకులు ఉండాల్సిందే. మారుతున్న టెక్నాలజీని బట్టి కొత్త కొత్తవి తయారు చేయాలి. అవేందో మనగిన తెలుసుకోవాలని ఉంటుంది కదా, చూడురి మరి. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలా డిఆర్డిఓ విజ్ఞాన్ వైభవ్ కార్యక్రమాలు చేసిండ్రు. 200 స్టాల్స్ మొత్తం రక్షణ శాఖకు సంబంధించినయే. యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, లాంచర్లు, రాకెట్లు, మిలిటరీ బండ్లు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తీరొక్కటున్నాయి. సెంటర్ మంత్రి రాజ్నాథ్ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు కలిసి చాలు చేసిండ్రు. ఇవన్నీ చూస్తానికి ఫస్ట్ నాడే 30,000 మంది పిల్లలు వచ్చిండ్రు ఈ స్కూళ్ళకెళ్ళి. ఏది ఎట్లా పని చేస్తుందో, దేంతో ఏం అక్కర పడుతుందో తెలుసుకున్నారు. ఈ రోజు దేశాన్ని రక్షించడంలో మన హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తున్నది. టెక్నాలజీ తోటి మన ఆధార్లు మారుస్తున్నాం, ఏఐని వాడుకుంటున్నాం అన్నాడు రాజ్నాథ్ సారు. Hyderabad is an integral part, has given India a prominent place on the world map. రేపు ఎల్లుండి కూడా ఉంటది, ఎవరైనా పోయి చూడొచ్చు. నెల జీతం తెచ్చి ఇంటామకిస్తే కిరాయి, కరెంటు బిల్లు కింత, పోరల బడి ఫీజు కింత, కిరాణా సామాను కొంత, పాలు, కూరగాయలు, ఐతారం ఖర్చు, నెల కిస్తీలు, పండుగ ఖర్చులు ఇట్లా అన్నిటికి తీసి పక్కకు పెడుతుంది. వచ్చిన దాంట్లోకెళ్ళి ఏమన్నా మిగులుతుందా, ఎదురు తగులుతుందా అని చూసుకుంటారు. ఇది ఇంటి బడ్జెట్. సేమ్ అట్లనే సర్కార్ నడపాలంటే కూడా ఓ బడ్జెట్ ఉండాలి కదా. మన తాను ఇంకా టైం ఉంది కానీ ఆంధ్రలా ముచ్చట చూద్దాం పాన్రి. 3,22,000 కోట్లతోటి ఆంధ్ర అసెంబ్లీలా బడ్జెట్ పెట్టిండు పైసల మంత్రి పయ్యావుల సారు. అండ్లా వ్యవసాయం కోసమే 48,000 కోట్లు ఖర్చు పెడతారట. పోలవరం ప్రాజెక్టుకు 6,000 కోట్లు, చదువుల కోసం 34,000 కోట్లు, బీసీల మంచి చెడ్డలు అరుచుకుంటానికి 47,000 కోట్లు, ఎస్సీలకు 20,000 కోట్లు, ఎస్టీలకు 8,000 కోట్లు పక్కకు తీసిండ్రట. పేదోళ్లకు వైద్యం కోసం 19,000 కోట్లు, పంచాయతీరాజుకు 18,000 కోట్లు, ఇండ్లు కడతానికి 6,000 కోట్లు, పిల్లల్ని బడికి పంపే పిల్లల తల్లుల అకౌంట్ల 15,000 వేస్తానికి 9,000 కోట్లు, పింఛన్లకు 27,000 కోట్లు. లెక్కలు చదువుతుంటే పక్కకున్న చిన్న సీఎం పవన్ అన్న బెంచ్ మీద సరసుడే సరసుడు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. వ్యవసాయ బడ్జెట్ లెక్కలు వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు సారు చదివి వినిపించిండు. 48,000 కోట్లల్లా రైతులకు ఏడాదికి 20,000 పెట్టుబడి పైకమేస్తానికి 6,300 కోట్లు, ఫ్రీ కరెంటుకే 12,000 కోట్లు ఖర్చు పెడతారట. ఎరువుల సబ్సిడీ, పంటల బీమా ఇట్లా అన్ని వివరాలు చెప్పంగానే శనారం అయితారం మంచిగా ప్రిపేర్ అయి రారని సభను సోమవారానికి వాయిదా వేసిండు స్పీకర్ సారు. అయితే ఇవాళ జగనన్న అసెంబ్లీకి రాలేదు. బడ్జెట్ మీద మాట్లాడతానికన్నా వస్తాడో. పెద్ద పెద్ద లిఫ్టులు అవసరం లేదు, బాహుబలి మోటార్లతోటి పని లేదు, లక్షల రూపాయల కరెంటు బిల్లులు కట్టే తిప్పలేదు. బగ్గ వరదలు వచ్చినప్పుడు కాల్వ తీస్తే ఉతార్లకు నీళ్ళెట్లా పోతాయో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు సుతగంతే. శ్రీశైలం మెడమ కాల్వ అడుగుకెళ్ళి సొరంగం దొవ్వితే ఏ ఖర్చు లేకుండా నల్గొండ పొలాల దూపదీరుతుంది. పాత సర్కార్ ఏలువడిలా పక్కకు పెడితే కాంగ్రెస్ వచ్చినాక మొన్ననే పనులు చాలు చేస్తే లోపట మట్టిగులి ఎనమండుగురు చిక్కబడితే ఇంకా గిన జాడవల్లే. బోర్ మిషన్ కట్టింగ్ పనులు ఇంకా నడుస్తున్నాయి. 1,500 టన్నుల వజన్ ఉంటదట. మళ్ళా ఇంకో దిక్కు కిందంతా బురద. నిమిషానికి 5,000 లీటర్ల ఊటొస్తుందట. నీళ్లు తోడేసుడు, మట్టి తీసేసుడు మస్తు ఆల్చమైతుంది. షిఫ్ట్ల మీదకెళ్ళి కొందరిని లోపలికి పంపిస్తాండ్రు సకల జాగ్రత్తలు తీసుకొని. మార్నింగ్ ఒక 75 మంది లోపల ఉన్నారు. ఇప్పుడు అడిషనల్గా ఒక 40 మంది వెళ్తున్నారు. యాట్ అ టైం 100 మంది అక్కడ పనిచేస్తుంటారు. 700 మీటర్లు ఇప్పుడు ప్రెజెంట్గా చేయడం జరిగింది. ఇంకా ఉంది చేసేది, చేస్తాం. 7 రోజులైనా లోపటున్న ఎనమండుగురు ఎట్లున్నారో గింతగిన తెలుస్తలేదు. పెద్ద పెద్ద ఇంజనీర్లు, ఆఫీసర్లు, మిలిటరోళ్ళు దగ్గరుండి పనులు అరుచుకుంటాండ్రు. చిక్కబడ్డోళ్లను ఎట్లా బయటికి తీసుకురావాలని వీళ్ళు తండ్లాడుతుంటే ఈ సర్కారోళ్ళకి ఏం చాతనైతలేదు అని బీఆర్ఎస్ పార్టోళ్ళు రాజకీయ రచ్చ మోపు చేసిండ్రు. ఏ ఆఫీసర్ అయినా ఆఫీస్కు ఎన్ని గంటలకు వస్తాడులా?
గాయంత తెలియదా నిమ్మలంగా 11-12 కొట్టంగా వస్తారు. ఇక పెద్ద ఆఫీసర్లు అయితే వాళ్ళు వచ్చిందే టైము వాళ్ళు పోయిందే టైము అంటురులే. కొందరు స్ట్రిక్ట్గా డ్యూటీ చేస్తూ సుతుంటారులో. టైం అంటే టైమే. పొద్దుగాల 10 గంటలకు ఆఫీస్కి వస్తే మాపటిలి టైం అయి రాకపోరు. ఎంత స్ట్రిక్ట్గా డ్యూటీ చేసినా గీసారి లెక్కనైతే కాకుండా వచ్చురుల్లా. అరే పొద్దు లేదు మాపు లేదు. చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరువు అయిపోయినామా, మన జీతం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామా. నర్సు మేడాలకు గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నాడు యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతరావు సారు. పొద్దుగాల చౌటుప్పల్ సర్కార్ దవాఖానకు పోతే టైం కు డాక్టర్లు రాలేదట. నర్సులు పేషెంట్ల తిప్పలు చూస్తలేరట. గిదేం తరీకా నడుచుకుండు డ్యూటీకి రాని ఓ డాక్టర్ కు నోటీస్ పంపిండు. సో మళ్ళీ నేను సడన్ ఇన్స్పెక్షన్ చేస్తే ఇంప్రూవ్ కాకపోతే మాత్రం ఐ విల్ టేక్ యాక్షన్. పేషెంట్స్ రూపంలో పంపుతా, నేను ఫీడ్బ్యాక్ తీసుకుంటా, కంప్లైంట్ బాక్స్ లో పెడతాం. మందుల షిట్టీలు రాసే కాడ లాపర్వా ఎందుకు? టెస్టులకు బయటికి ఎందుకు పంపుతున్నారు? ఆపరేషన్లు చేస్తానికి అన్ని సౌలతులున్నా వారానికి 2 రోజులే ఎందుకు చేస్తున్నారని క్వశ్చన్ చేస్తే సప్పుడు లేదు. బయట వరండాలో కూర్చుంటే టేబుల్ కుర్చీ చేసుకొని చాంబర్లోనే ఉండాలమ్మా. రూమ్ లేకపోతే చాంబర్ బాహర్ పెట్టి. అంతకు మొదలే వార్డులలో తిరిగి పబ్లిక్ తిప్పలు చూసిండు. సర్కార్ హాస్టళ్లకు పోవుడు, గవర్నమెంట్ స్కూల్ తిరుగుడు, దవాఖాన్ల పని పట్టుడు, జనం సమస్యలు చూసుడు. కలెక్టర్లంటే కుర్చీలో కూర్చొని ఆర్డర్లేసుడు కాదు, పబ్లిక్ నుండి పని చేపియాలని ఎరిక చేస్తున్న హనుమంతరావు సార్ ను తారీఫ్ చేయాల్సిందే. చెప్పినా కానీ సర్వీస్ పెరుగుతున్నా కొద్దిగా కరువు అయిపోయినామా, మన జీతం మనకు వస్తుంది అనే ఉద్దేశంతో ఉన్నామా. ఇంట్లో టైం కొండుడు కాకుంటే పొద్దుగాల నాస్టక్ బయటికి పోవాల్సిందే. తొవ్వ పక్కకు పెట్టే బండ్ల కాంచి హోటళ్ళ దాకా తీరు టిఫిన్లు ఊరిస్తుంటాయి. పోయినమా ఓ ప్లేటో 2 ప్లేట్లో తీసుకున్నామా, చట్నీ వేసుకొని గుమ్మినమా, పైకం కట్టి బండి కిక్కు కొట్టినమా అన్నట్టే ఉంటారు. ఆ టైంకు పని ఒడిచిందే చూసుకుంటాం కానీ వెనక మరలా ఓ డేంజర్ కూడా ఉన్నదుల్లో. అన్నిటికి కాకుండా గిదానికైతే పక్కనట తెల్లటి ఇడ్లీలు అంచుకు చట్నీ గరం గరం తీసి ప్లేట్లేస్తే చూస్తుండగానే ఖతం చేస్తాం. పొద్దుగాల చాలా మందికి ఇదే నాస్టా. పానం చూస్తైతే ఇడ్లీలు తినమనే చెప్తారు డాక్టర్లు గిన. అంత మంచిగానే ఉన్నది గాని క్యాన్సర్ కు సంధించే కార్యం నడుస్తుందట తయారు చేసేటప్పుడు. ఊకూకే పిండుడు తిప్పలైతుందని పిండి పోసే ట్రేల మీద ప్లాస్టిక్ కవర్ వాడుతురు కొందరు. అట్లనే పొయ్యి మీదకి ఎక్కిస్తారాయే. గర్మి వేసే వరకు అబ్రెక్ కాగితం కరిగి ఇడ్లీలకు గుసాయిస్తుందట. మనకు తెలియక అట్లనే కడుపులేస్తే క్యాన్సర్ బీమార్ వచ్చే కథ అవుతుందట. కర్ణాటకల 52 హోటళ్లకు వెళ్లి ఇడ్లీలు పట్టుకుపోయి ల్యాబ్లో టెస్టులు చేస్తే గీ ముచ్చట బయటపడ్డది. ఇక ఈ కాంచి ఇడ్లీలు తయారు చేస్తానికి అబ్రెక్ కాయిదాలు ఆడొద్దని హోటళ్లకు రెస్టారెంట్లకు ఆర్డర్ వేసింది కర్ణాటక గవర్నమెంట్. లాపరవ వేస్తే కేసులు పెడతారట బాజప్తా. గా నడుమ గోబీ మంచూరియాల అడ్డమైన రంగులు కలిపితే పానాలు ఖరాబ్ అవుతున్నాయని బంద్ పెట్టించిర్రు. మన తనగిన ప్లేట్లకు చట్నీ అంటొద్దని ప్లాస్టిక్ కవర్ వేసి దాని మీద గరం గరం ఇడ్లీలేస్తారు. వడైనా బోండాలైనా దోశ అయినా పూరీలైనా ఏదైనా వడ్డిచ్చుడు గిట్లనే ఉంటదాయే. ప్లాస్టికే డేంజర్ అంటే ఇంకా కడుపులేస్తున్నాం. ఇన్ని రోజులు తెలియక తిన్నాం గాని ఈ కాంచన్న జర చూసుకోర్రి మరి. పర్సుల 10,000 ఉంటే ఆడికే ఎక్కువ. బీర్వాలో 1,00,000 పెడితే అదే మా భాగ్యం. ఏళ్లక మనం కష్టపడ్డా 10 లక్షలు సంపాదించినమంటే చాలా గిరేటే. వచ్చిన ఆమ్దానిలా ఖర్చులు ఎల్ల తీసుకొని ఉల్టా అప్పులు చేసుకుంటా అవి కట్టుకుంటానికే సరిపోతుంది జీవితం అంతా. ఇక 1 కోటి రూపాయలంటే ఒకటి పక్కన ఎన్ని సున్నాలు ఉంటాయో కూడా తెలియదు చాలా మందికి. కానీ సంపాదన అంటే ఇగో గీళ్ళదబ్బా. దునియాలో తోపు శ్రీమంతుడు ఇవ్వాలంటే ఎలన్ మాస్క్. సారు సంపద 36,45,000 కోట్లు, గంటకు 17 కోట్లు కమాయిస్తున్నాడు అంటే చూడండి. తెలుసు కదా ట్విట్టర్, ఎక్స్, పిరంగల్ల కాలర కంపెనీలకు ఓనరు. 2వ ర్యాంకు ఫేస్బుక్ ఓనర్ జూకర్బర్గ్, 3వలు అమెజాన్ కంపెనీ ఓనరు జెఫ్ బెజోస్ గారు. ఏ ఇంతకు మనోళ్ళ సంగతి చెప్పు అంటారా? 7,85,000 కోట్ల సంపాదన తోటి ముఖేష్ అంబానీ సారు 17వ ర్యాంకులు ఉన్నాడు భూమి మీద. ఇక అదానీ సారు 5,27,000 కోట్లతోటి 22వ జాగాలు ఉన్నాడు. అంటే తోపు 25 మందిలో మనోళ్ళు 2 ఉన్నట్టు. అంబానీ అదానీ గారు రువ్వాడి చూస్తుంటే జప్పున్నే తోపు 10 మందిలకు వచ్చేటట్టున్నారు. కానీ అర్థం కాని ముచ్చట ఏంటంటే కడమ కరోడ్పతులంతా ఫేస్బుక్ తయారు చేసిండ్రు, గూగుల్ తోటి అందరినీ దగ్గరికి చేసిండ్రు. ఇట్లా కొత్తది ఏదో ఒకటి కనిపెట్టిండ్రు, ఎవరిదేంది తెచ్చిండ్రు, దునియాకు కొత్త తోవ చూపెట్టిండ్రు. అదే మనోళ్ళు అందరు చేసే బిజినెస్లే, అందరు చేసే కాంట్రాక్టులే. అంతేగాని కొత్తది కనిపెట్టలేదు, ఎవరి కాడ లేనిదేంది తయారు చేయలేదు. అయినా కూడా ఆమ్దాన్లా దూసుకుపోతున్నారు. అమెరికాని చాట్ జీపీటీ, చైనాని డీప్ సీక్ లేక దునియాని షేక్ చేసేది కొత్తది ఏదన్నా కనిపెడతారా అంటే భారతదేశం పవర్ కు ప్రపంచం మొత్తం పరిశాన్ అవుతుండొచ్చు. జర చూడండి మరి.
చూసిండ్రు కదా, ఇక ఇవుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.